ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రహస్య శత్రువులు ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటోంది. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రహస్య శత్రువుల వల్ల ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక, ఈ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటన జరగబోతున్నాయి. ఈ రాశి వారి జీవితంపై గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారి జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముందుగా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఈ రాశి వారి జీవితంలో ప్రశాంత కోసమని, ఏకాంతం కోసమని సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అలాగే బుధగ్రహం కుంభరాశిలో ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారు అనారోగ్య పరిస్థితుల వల్ల అనుకోని ఖర్చులు అనేవి ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారిపై ధైర్యం ఉన్నప్పటికీ కూడా సంఘటనలు దానికి అనుకూలంగా ఉండవు. మేషరాశిలో గురుగ్రహం సంచరిస్తోంది. దీనివల్ల ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి అనేక కొన్ని పనులకు సంబంధించి ప్రోత్సాహం అనేది కొంచెం నిరాశ కలిగిస్తోంది. శనిగ్రహం సంచార మార్పు కారణంగా జీవితంలో కొన్ని విషయాలను కూడా నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం కోసం అన్వేషించినటువంటి సమయం కూడా మీకు దగ్గర పడుతోంది. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం వల్ల మార్పులు మరొక 5 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేటువంటి ముఖ్యమైన సంఘటన కారణంగా కావచ్చు. ఈ రాశివారు అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటున్నాయి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగానే కాకుండా ఉద్యోగ పరంగా కూడా, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా మీకు గమనిస్తారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలను పొందుతారు. ఈ రాశివారి పనులు పూర్తవ్వడానికి, అనుకోని పనులు ఆగిపోయిన కారణంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తీరిపోబోతూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, లేదా ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా సరే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మీకు ప్రమోషన్ అనేది కూడా ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి దానికి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆదాయ పరంగా కూడా మీరు రాబడి బాగా ఉంటుంది. సాధారణమైన ఖర్చులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఈ రాశి వారికి దూరంగా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు, కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేయాలన్నా, లేదన్నా ఏదైనా పాలసీలు కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం చాలా మంచిది. డబ్బులు పొదుపు చేయడానికి ఇది మంచి శుభ సమయం అయితే కాదు. ఈ రాశివారు పెట్టుబడి విషయంలో, వ్యాపార భాగస్వామి విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కనకదార స్తోత్రం ప్రతినిత్యం పఠించండి, లేదా మీకు చదవడం రాకపోయినా వినడమైనా చేయండి. ఇలా చేయడం వల్ల ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబ సభ్యులకు మరింత సమయాన్ని కేటాయిస్తే మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.
అలాగే ఈ రాశి వారు ఎవరినైనా సరే పెళ్లి కోసం కానీ లేదన్నా శుభకార్యం కోసం కానీ లేదంటే ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్క అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తోంది. అలాగే మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నా సరే మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదరించడానికి ఎప్పుడూ కూడా చాలామంది అండగా నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి చాలా మంచి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. అలాగే కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్య కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తోంది. దాంట్లో మీరు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ జీవిత భాగస్వామి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు తోడుగా ఉండి సపోర్టివ్గా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలని పొందుతారు. కానీ ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించినట్లయితే తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించినంత వరకు సాధారణ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే ప్రయాణం ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ సమయం విద్యార్థులకు ఏకాగ్రతను పెంచుతోంది. కాబట్టి మీరేం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీ జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ రాశి వారు స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను పొందుతారు, విద్యను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశి వారు పుట్టిన వారు ఏవైతే మంచి ఫలితాలను పొందుకోబోతున్నారో ఇవన్నీ కూడా మరొక 5 రోజుల్లో మీకైతే మంచిగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువు అంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే వారు మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి కానీ అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రమాదాల బారి నుంచి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన బాధలు కానీ గొడవలు కానీ ఇలాంటివి అస్సలు వెళ్ళకండి. ఇలా వెళ్ళడం వల్ల మీరు తెలియకుండానే మీకు మీరే శత్రువులుగా సంపాదించుకోబోతున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పఠించండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా సమాజ సేవ కార్యక్రమాలు తమ వంతు సహకారాన్ని అందించడానికే ప్రయత్నించండి. మీరు చేసే సహాయం మిమ్మల్ని ఆపద నుంచి కాపాడుతుంది. ఓకే అండి, కుంభరాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, ఈ రాశి వారికి రహస్య శత్రువులు ఏ విధంగా ఉంటున్నారన్నది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.